ఇంక 'పవన్ కళ్యాణ్' గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత ఏ మూవీ చేస్తున్నారో అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. 'యష్ టాక్సిక్' మూవీకి 2 తెలుగు స్టేట్స్‌లో కలిపి 100,00,00,000 పైగా అయితే బిజినెస్ అయితే చేస్తున్నారంట. ఇక 'యానిమల్ పార్క్' మూవీ షూటింగ్ అప్డేట్ కూడా అయితే వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీటీఎస్ మూవీ రివ్యూ. ఈ వీడియో అయితే మూవీ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్‌గా ఎవరైనా మన ఛానల్ కొత్తగా గాని విజిట్ చేసుంటే వీడియోకి అయితే లైక్ చేసి అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్‌గా అయితే ఓటీటీ అప్డేట్స్ అయితే చూద్దాం. 'పరాశక్తి' మూవీ అయితే ఈ రోజు నుంచి అయితే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది. సో, ఈ మూవీ అయితే ఇంకా ప్రస్తుతానికి అయితే నేను చూడలే. ఈరోజు చూసి రేపైతే రివ్యూ అయితే అప్లోడ్ చేస్తా. కాబట్టి ఎవరైతే మిస్ అయితే అవ్వద్దు. ఇంగా ఆల్రెడీ జియో హాట్‌స్టార్‌లో అయితే 'రాజాసాబ్' మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది. దీన్ని ఎవరైనా చూడకపోతే చూడండి. ఆల్రెడీ ఈ మూవీ రివ్యూ అయితే మన ఛానెల్‌లో అప్లోడ్ కూడా అయితే చేసున్నా. నాకైతే యావరేజ్‌గా అనిపించింది మూవీ. ఒకసారి చూడొచ్చు, అదైతే చెప్తా. సరే, ఫుల్ రివ్యూ అయితే చూడండి, మన ఛానెల్‌లో అయితే ఉంటది. ఇంకా 'రెడ్ ఎక్స్' అనే ఒక మూవీ కూడా అయితే అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్ మూవీ. సో, ఈ మూవీ కూడా అయితే ప్రస్తుతానికైతే చూస్తున్నా. ఇప్పుడైతే చూస్తున్నా. నైట్ చూసి రేపు పొద్దున 6 PM కల్లా ఈ మూవీ రివ్యూ అయితే అప్లోడ్ అయితే అవుద్ది తప్పకుండా. ఎవరైతే మిస్ అయితే అవ్వద్దు. మూవీ అయితే సూపర్‌గా ఉందంట. నేను చూసి రేపు పొద్దున కల్లా అయితే అప్లోడ్ అయితే చేస్తాను. రేపు పొద్దున 6 AMకి అయితే కరెక్ట్‌గా అయితే అప్లోడ్ అయితే అయిపోద్ది. ఎవరైతే మిస్ అవ్వద్దు. ఇంక మూవీ అప్డేట్ చూసుకుంటే, 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ తర్వాత 'పవన్ కళ్యాణ్' గారు ఏ మూవీ చేస్తున్నారో అయితే ఒక క్లారిటీకి అయితే వచ్చేసింది. అది ఇంక 'సురేందర్ రెడ్డి' గారితో అయితే మూవీ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ మంత్‌లో అంటే నెక్స్ట్ ఇయర్‌లోనే అయితే మూవీ స్టార్ట్ అవుద్ది. ఏప్రిల్ మంత్‌లో గాని, మేలో గాని మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అవుద్దంట. ఇంగా ఆల్మోస్ట్ షూటింగ్ కూడా అయితే మాత్రం ఆల్మోస్ట్ భిన్నాన ఫాస్ట్‌గానే కంప్లీట్ చేసేసి ఈ ఇయర్‌లోనే మూవీని రిలీజ్ చేసే ప్లాన్‌లో అయితే ఉండ్రంట. అంటే ఈ ఇయర్‌లో రిలీజ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫర్మ్. నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫర్మ్‌గా అయితే వచ్చేస్తది. అది కాకపోతే ఈ ఇయర్‌లో ఏమైనా పోస్ట్ పోన్ అయ్యి కొద్దిగా షూటింగ్ ఏదైనా బ్యాలెన్స్ ఉండి, ఆ 'పవన్ కళ్యాణ్' గారి డేట్స్ అడ్జస్ట్ కాకపోతే నెక్స్ట్ ఇయర్‌కి అయితే పోస్ట్ పోన్ అవుద్ది. లేకపోతే ఈ మూవీ కూడా అయితే 'సురేందర్ రెడ్డి' గారితో ఉండే మూవీ కూడా అయితే ఈ ఇయర్‌లోనే అయితే రిలీజ్ అవుద్ది. ఇది ఆల్మోస్ట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ 'యానిమల్ పార్క్' మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది. సో, మూవీ అయితే మాత్రం షూటింగ్ 'స్పిరిట్' మూవీ షూటింగ్ అయిపోయిన ఎమ్మటే మేలో అయితే అదే నెక్స్ట్ ఇయర్ మిడ్‌లో అయితే మాత్రం షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. షూటింగ్ స్టార్ట్ చేసి ఫాస్ట్‌గా అంతా ఏపిచ్చి నెక్స్ట్ 2028లో రిలీజ్ చేయాలనైతే ట్రై చేస్తున్నారు మూవీ టీమ్ అయితే. సందీప్ రెడ్డి గారు దీనికి ఒక నేమ్ కూడా, అది 'యానిమల్ పార్క్' ఎందుకు పెట్టిండ్రంటే ఇద్దరు 2 యానిమల్స్ మధ్య జరిగే ఫైట్ కాబట్టి 'యానిమల్ పార్క్' అని పెట్టిండ్రని చెప్పిండ్రు. అంటే 'రణ్‌విజయ్ సింగ్' అంతేకాకుండా అది వీళ్ళిద్దరి మధ్య జరిగేది కాబట్టి 'యానిమల్ పార్క్' అని టైటిల్ పెట్టిండ్రంట. ఇదైతే రీసెంట్‌గా అయితే అప్డేట్ అయితే ఇచ్చిండ్రు సందీప్ రెడ్డి వంగ గారు. నేనైతే మూవీ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. ఇప్పటికి కూడా నా టాప్ 10, అది నా ఫస్ట్ మూవీ, ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ 'యానిమల్'. ఏమో తర్వాత 'స్పిరిట్' అవ్వచ్చు. నేనైతే మాత్రం 'యానిమల్ పార్క్' కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. చాలా ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉన్నాయి. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు 'యానిమల్ పార్క్' కోసం? కిందైతే కామెంట్ అయితే చేసేయండి. వీటిల తర్వాత అయితే ఇది అప్డేటే, మంచి అప్డేటే. కాకపోతే ఇది ఒక రకమైన అంటే టాలీవుడ్, శాండల్‌వుడ్ అప్డేట్. అదేంటంటే 'టాక్సిక్' మూవీ తెలుగు రైట్స్ వచ్చేసరికి 100,00,00,000 పైన అయితే జరుగుతుందట బిజినెస్ అయితే. అదైతే కన్ఫర్మ్ కూడా అయితే అయిపోయింది. ప్రొడక్షన్ వచ్చేసరికి ఎస్‌విసి ప్రొడక్షన్, అదే 'దిల్ రాజు' గారి ప్రొడక్షన్ అయితే మన తెలుగు స్టేట్స్‌లో అయితే తెలంగాణ, ఏపీలో రెండిట్లో అయితే మాత్రం 'దిల్ రాజు' గారు అయితే ఈ మూవీ అయితే టేక్ ఓవర్ అయితే చేసిండంట. 2 తెలుగు స్టేట్స్‌లో బిజినెస్ వచ్చి 120,00,00,000 దాకా అయితే ఈ మూవీకి అయితే బిజినెస్ అయితే జరిగిందంట. అంత రేట్స్ పెడితే 'దిల్ రాజు' గారు కొనిండ్రు. అంటే రిటర్న్ బేసిస్ మీద 40 క్రోర్స్ రిటర్న్ బేసిస్ మీద అయితే జరిగిందంట. అంటే 80,00,00,000 దాకా అయితే షేర్ కలెక్ట్ చేయాలి, అలా లేదన్నా. 80,00,00,000 పైన అయితే ఒక 100 క్రోర్స్ కలెక్ట్ చేస్తే 20 క్రోర్స్, మిగిలిన 20 క్రోర్స్ రిటర్న్ ఇచ్చేస్తాయి. కాబట్టి ఎలా లేదన్నా మూవీ అయితే అలా చూసుకున్నా కూడా 80 క్రోర్స్ దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేయాలి. ఇప్పటిదాకా ఒక డబ్బింగ్ మూవీస్ ఎక్కువ షేర్ కలెక్ట్ చేసిన మూవీ 'కేజీఎఫ్ 2' 84 క్రోర్స్ దాకా అయితే షేర్‌ని కలెక్ట్ చేసింది తెలుగు స్టేట్స్‌లో. అది సీక్వెల్ కాబట్టి అంత హైప్ అయితే ఉంది. ఈ మూవీ మీద హైప్ అయితే ఉంది. కాకపోతే పోటీలో వస్తుంది. అంటే 'దురంధర్'తో పోటీ ఉంది. 'దురంధర్' కూడా తెలుగులో అయితే మంచి ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా కొద్దిగా 'టాక్సిక్' కన్నా అదే రేంజ్‌లో ఉన్నాయి ఎక్స్‌పెక్టేషన్స్. ఇంక దీని తర్వాత మళ్ళీ 1 వీక్‌లో 'పవన్ కళ్యాణ్' గారి 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ కూడా అయితే రిలీజ్ అవుతుంది. ఇంత పోటీలో ఉండి కూడా ఆ రేంజ్ రేట్స్, అది కూడా 'కేజీఎఫ్' రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు మూవీ మీద అయితే నేను చెప్పాలంటే. ఆ రేంజ్ హైప్ అయితే ప్రస్తుతానికి లేదు. మొన్న టీజర్ రిలీజ్ అవ్వగానే కొద్దిగా ఎక్కువ ట్రెండ్ అయింది మూవీ. అంటే తెలుసు కదా మీకు కూడా అది ఎందుకు ట్రెండ్ అయిందో. కొద్దిగా బాగానే ట్రెండ్ అయింది. కాకపోతే 120,00,00,000 పెట్టిండ్రంటే ఇప్పుడు మన రిలీజ్ అయిన 'రాజాసాబ్‌కి' కూడా తెలుగు స్టేట్స్‌లో జరిగిన బిజినెస్ 120,00,00,000. అంటే మన టైర్ 1 హీరోస్ రేంజ్‌లో అయితే ఒక ఆహ్, డబ్బింగ్ అదే పక్క హీరోకి జరిగింది. 'యష్' గారికి. ఆ 'యష్' గారికి మార్కెట్ బానే ఉంది. కాకపోతే ఇంత బిజినెస్ అంటే అంటే ఒక 50, 40 కోట్ల బిజినెస్ అంటే పర్వాలేదు, రికవర్ చేసే ఛాన్స్ ఉందనుకోవచ్చు. ఏకంగా 120,00,00,000. రిటర్న్ బేస్ మీద 80,00,00,000 ఉంది కాబట్టి రిటర్న్ బేస్ తీసిన 80,00,00,000 దాకా అయితుంది. కాబట్టి చాలా పెద్ద టార్గెట్. చూడాలి మరి, ఆల్మోస్ట్ నాకైతే ఇది ఎంత పెద్ద టార్గెట్ అంటే కొట్టద్దా అని చాలా డౌట్ అయితే ఉంది. మీకెలా అనిపిస్తుంది?
ఎంత బిజినెస్ బ్రేక్ చేస్తది అనుకుంటారో, బ్రేక్ చేయలేదు అనుకుంటారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇవి ఇప్పటిదాకా ఉన్న మూవీ అప్డేట్స్. ఇంకా టాక్సిక్ మూవీ తెలుగు స్టేట్స్‌లో బ్రేక్ ఈవెంట్ అవ్వగలుగుతదా లేదా? అదైతే కింద కామెంట్ చేయండి. ఇంకా యానిమల్ పార్క్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇవి ఇప్పటిదాకా ఉన్న మూవీ అప్డేట్స్. ఇంక ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.